నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. రేపన్నదే లేనట్లుగా బంగారం కొంటున్న చైనా, పీఓకేలో చేజారిపోతున్న పరిస్థితులు. ఈ టూ టాపిక్స్ పై ఇవాల్టి స్పెషల్ ఫోకస్ చూద్దాం. యావత్ ప్రపంచాన్నే శాసించాలి, అమెరికాను దాటిపోవాలి. ఇప్పుడిదే టార్గెట్ తో ముందుకు వెళుతోంది డ్రాగన్ కంట్రీ చైనా. మొత్తం దునియాలో తన మాటే శాసనం కావాలని వ్యూహాలు రచిస్తోంది. కరెన్సీ వాల్యూ పరంగా, ఆర్థిక స్తోమత పరంగా పటిష్టంగా ఉన్న యుఎస్ ను పడగొట్టి వరల్డ్ లోనే టాప్ లో నిలవాలని ప్లాన్ చేస్తోంది. అందుకే అమెరికా కంటే ఎక్కువ బంగారం నిల్వలు పెంచుకునే ప్రయత్నం చేస్తోంది చైనా. రేపు అన్నది లేదన్నట్లుగా ఎగబడి బంగారం కొంటోంది. ప్రపంచ దేశాలపై ఆధిపత్యం కోసం చైనా ప్లాన్. గోల్డ్ నిల్వలతో కరెన్సీ వాల్యూ పెంచుకునే ప్రయత్నం. యావత్ జగత్కే పెద్దన్న కావాలని స్కెచ్. అమెరికాను దాటిపోవాలి, ప్రపంచంలో ఏ దేశమైనా తన మాటే వినాలి, తానే అగ్రరాజ్యం కావాలి, ఆధిపత్యం అనే సీటులో కూర్చోవాలని స్కెచ్ వేస్తోంది చైనా. ప్రపంచ దేశాలపై ఆధిపత్యం చెలాయించాలంటే అగ్రరాజ్యం కంటే పటిష్టం కావాలని వ్యూహాలకు పదును పెట్టింది. ఇప్పటికే భారీగా గోల్డ్ నిల్వలతో పెద్దన్న పాత్ర పోషిస్తున్న అమెరికాను ఎలాగైనా చేస్ చేసి టాప్ ప్లేస్ లోకి వెళ్లాలనే ప్రయత్నాల్లో ఉంది. బంగారం నిల్వలు దేశ ఆర్థిక పటిష్టతకు, స్థిరత్వానికి నిదర్శనం. ఏ దేశమైనా ఎంత పటిష్టంగా ఉందో తెలియాలంటే ఆ దేశ గోల్డ్ నిల్వలను బట్టే నిర్ధారిస్తారు. గోల్డ్ నిల్వల విషయంలో వరల్డ్ లోనే రిచెస్ట్ కంట్రీగా ఉంది అమెరికా. అందుకే ఆ దేశం అన్ని దేశాలపై ఆధిపత్యం చెలాయిస్తోంది. అమెరికా కరెన్సీ కూడా మిగతా దేశాలతో పోలిస్తే చాలా ఎక్కువ. ఏ దేశమైనా తమ కరెన్సీని అంతర్జాతీయంగా వాల్యుయేట్ చేయాలంటే యుఎస్ డాలర్ తో పోల్చుకోవాల్సిందే. అందుకే అన్ని దేశాలపై అమెరికా ఆజమాయిషీ కొనసాగుతూ వస్తోంది. ఇప్పుడు అమెరికాను ఢీకొట్టే వ్యూహంతో చైనా దూకుడుగా ముందుకెళ్తోంది. గోల్డ్ హోల్డింగ్స్ ను పెంచుకుంటూ పోతుంది. అగ్రరాజ్యంగా ఉన్న అమెరికా స్థానాన్ని రీప్లేస్ చేయాలని డ్రాగన్ కంట్రీ ప్రయత్నాలు చేస్తోంది. యుఎస్ డాలర్ విలువ ఇండియన్ కరెన్సీతో పోలిస్తే 84 రూపాయలు ఉంది. చైనా యువాన్ విలువ ఇండియన్ కరెన్సీలో దాదాపు 12 రూపాయలు. అంటే యుఎస్ కరెన్సీ వాల్యూ 6 రెట్లు ఎక్కువ. అందుకే కరెన్సీ విలువ పెంచుకునే ప్రయత్నంలో ఉంది చైనా. కరెన్సీ వాల్యూ పెరగాలంటే బంగారం నిల్వలు అధికంగా ఉంటేనే సాధ్యం. భవిష్యత్ ప్రణాళికలో భాగంగానే గోల్డ్ స్టోరేజ్ ను ఉద్యమంలా పెంచుకుంటూ పోతుంది చైనా. భౌగోళిక, రాజకీయ, ఆర్థిక సంక్షోభం సమయంలో బంగారం ఒక సురక్షితమైన పెట్టుబడిగా నిలుస్తోంది. యుక్రెయిన్ పై రష్యా దాడి, గాజాలో యుద్ధ పరిస్థితులతో గోల్డ్ రేటు పెరుగుతూ వస్తోంది. బంగారం ధర ఔన్స్కు $2,400 కంటే ఎక్కువ రికార్డు స్థాయికి చేరుకోవడంతో ప్రపంచ దేశాలకు గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని ఇంట్రెస్ట్ పెరిగింది. మరోవైపు రియల్ ఎస్టేట్, స్టాక్స్ వంటి పెట్టుబడులపై నమ్మకం తగ్గడంతో బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు చైనా జనం. ఇదే సమయంలో డ్రాగన్ దేశ కేంద్ర బ్యాంక్ తమ గోల్డ్ నిల్వలను భారీగా పెంచుకుంటోంది. రేపు అనేది లేదు అన్నట్లుగా బంగారం కొనుగోళ్లు చేస్తోంది. డ్రాగన్ కంట్రీ ఇప్పటికే గోల్డ్ మార్కెట్లలో పట్టు సాధించింది. గోల్డ్ రేటు పెరగడంలో చైనా పాత్ర స్పష్టంగా అర్థమవుతోంది. ప్రపంచ జనాభా మొత్తం కొనే గోల్డ్ కంటే వివిధ దేశాలు కొంటున్న బంగారం చాలా ఎక్కువ. అందులో చైనా కొంటున్న బంగారం అయితే రికార్డు స్థాయిలో ఉంది. డ్రాగన్ కంట్రీ పోటీ పడి బంగారం కొంటూ ఉండడంతో గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. గోల్డ్ ధరల పెరుగుదల, తగ్గుదలతో సంబంధం లేకుండా చైనా బంగారం నిల్వలు పెంచుకుంటూ పోతుంది. అయితే బంగారం మార్కెట్ ఇకపై ఆర్థిక అంశాలతో కాకుండా చైనీస్ ఇన్వెస్టర్స్ చెప్పినట్లుగా నడిచే పరిస్థితి వస్తుంది. ఈ ఏడాది ఫస్ట్ క్వార్టర్లో చైనా బంగారం దిగుమతులు 6% పెరిగాయి. ఫస్ట్ 3 నెలల్లోనే 27 టన్నుల బంగారం కొనుగోలు చేసింది చైనా. గత ఏడాది ఫస్ట్ క్వార్టర్ తో పోలిస్తే ఇది 9% ఎక్కువ. చైనా దగ్గర ప్రస్తుతం 2,262 టన్నుల గోల్డ్ నిల్వలు ఉన్నాయి. ఆ దేశ రియల్ ఎస్టేట్ రంగం సంక్షోభంలో కూరుకుపోయింది. దీంతో ప్రజలు ప్రత్యామ్నాయ పెట్టుబడి మార్గాల వైపు చూస్తున్నారు.
అక్కడి ఇన్వెస్టర్లు కూడా గోల్డ్ ఈటీఎఫ్లలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. మరోవైపు చైనా సెంట్రల్ బ్యాంక్ భారీగా బంగారం కొంటోంది. ఈ ఏడాది మార్చిలో పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా రికార్డు స్థాయిలో 5 టన్నుల గోల్డ్ను కొనుగోలు చేసింది. వరుసగా 18 నెలల నుంచి క్రమం తప్పకుండా బంగారం తీసుకుంటుంది చైనా. ప్రపంచంలోని ఏ దేశ సెంట్రల్ బ్యాంక్ కొనుగోలు చేయని విధంగా చైనా సెంట్రల్ బ్యాంక్ బంగారం కొంటుంది. గత 50 ఏళ్లలో కొన్న బంగారాన్ని ఒక్క ఏడాదిలోనే కొనుగోలు చేసింది డ్రాగన్ కంట్రీ. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్ ప్రకారం చైనా సెంట్రల్ బ్యాంక్ 2023లో 224.88 టన్నుల గోల్డ్, 2022లో 62.1 టన్నుల గోల్డ్ తీసుకుంది. నవంబర్ 2022 నుంచి చైనా బంగారం నిల్వలు 314 టన్నులు పెరిగాయి. తన రిజర్వ్ నిధులను పెంచుకునేందుకు, అమెరికా డాలర్పై ఆధారపడడాన్ని తగ్గించేందుకు బంగారం నిల్వలు పెంచుకుంటోంది చైనా. డ్రాగన్ కంట్రీ ఒక్కటనే కాదు, ప్రపంచంలోని చాలా దేశాలు బంగారం నిల్వ చేసుకుంటున్నాయి. చిన్న పెద్ద దేశమని తేడా లేకుండా డిఫెన్స్ రంగంపై ఇన్వెస్ట్ చేయడంతో పాటు బంగారం నిల్వలను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక గోల్డ్ నిల్వలున్న దేశంగా అగ్రరాజ్యం అమెరికా టాప్ లో ఉంది. యుఎస్ తో పోటీ పడి చైనా తన బంగారం నిల్వలు పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. గోల్డ్ నిల్వలపై ప్రపంచ దేశాల పోటీ. అత్యధిక బంగారం ఉన్న దేశంగా అమెరికా. భారత ఆర్బీఐ దగ్గర 8 లక్షల కిలోల బంగారం. అది ఏ రంగమైనా అందరిలో మనమే టాప్ ఉండాలి. డిఫెన్స్, స్పేస్ సెక్టార్లలో పోటీ పడిన ప్రపంచ దేశాలు ఇప్పుడు గోల్డ్ నిల్వల విషయంలోనూ తగ్గేదే లేదంటున్నాయి. బంగారం నిల్వలున్న దేశాల్లో టాప్ లో ఉంది అమెరికా. అగ్రరాజ్యాన్ని తలదన్నేలా గోల్డ్ కొనేందుకు ప్రయత్నిస్తోంది డ్రాగన్ కంట్రీ. వరల్డ్ వైడ్ గా అమెరికా ఆధిపత్యాన్ని తగ్గించేందుకు, ఆ దేశ కరెన్సీ వాల్యూను కూడా తగ్గించేందుకు చైనా ఎత్తులు వేస్తోంది. అన్ని దేశాలు అంతర్గత సమస్యలు, పొరుగు దేశాలతో సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే డ్రాగన్ కంట్రీ మాత్రం గోల్డ్ నిల్వలపై దృష్టి పెట్టింది. ప్రపంచంలో అత్యధిక బంగారం నిల్వలు ఉన్న దేశాల జాబితాలో అమెరికా అగ్రస్థానంలో ఉంది. యుఎస్ దగ్గర 8,133 టన్నుల బంగారం ఉంది. ఇది కిలోల లెక్కన చూస్తే 81 లక్షలకు పైనే. తర్వాత గోల్డ్ నిల్వలు ఉన్న రెండో దేశంగా జర్మనీ నిలిచింది. ఆ దేశం దగ్గర 3,366 టన్నుల గోల్డ్ ఉంది. మూడో స్థానంలో ఉన్న ఇటలీ దగ్గర 2,451 టన్నులు. ఫోర్త్ ప్లేస్ లో ఉన్న రష్యా దగ్గర 2,227 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. గోల్డ్ స్టోరేజ్ విషయంలో భారత్ 9వ స్థానంలో ఉంది. భారత్ తరపున ఆర్బీఐ దగ్గర ప్రస్తుతం 822 టన్నుల గోల్డ్ నిల్వలు ఉన్నాయి. ఇది కిలోల లెక్కన 8 లక్షల కిలోలకు పైనే ఉంటుంది. మన దేశం కూడా కొన్నాళ్లుగా బంగారం నిల్వలు పెంచుకుంటూ వస్తోంది. ఈ ఇయర్ ఫస్ట్ క్వార్టర్ లో 19 టన్నుల గోల్డ్ సమకూర్చుకుంది భారత్. గత ఏడాది 16 టన్నులను కొనుగోలు చేసింది. 2022లో 34 టన్నులు, 2021లో 77 టన్నుల బంగారాన్ని సేకరించింది ఆర్బీఐ. 2009 తర్వాత 200 టన్నుల గోల్డ్ ను సమకూర్చుకుంది భారత్. కొన్నాళ్లుగా అంతర్జాతీయంగా రాజకీయ, భౌగోళిక పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో ఆ ఎఫెక్ట్ బంగారం రేట్లపై స్పష్టంగా కనిపిస్తోంది. దానికి తగ్గట్లుగా రియల్ ఎస్టేట్, స్టాక్స్ పై పెట్టుబడి పెడితే రిటర్న్స్ తగ్గడంతో అందరూ గోల్డ్ ను సేఫ్ ఇన్వెస్ట్మెంట్ గా భావిస్తున్నారు. అంతర్జాతీయ పరిస్థితులతో పాటు డిమాండ్ పెరగడంతో పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. ఏడాది కిందట గోల్డ్ రేట్ ఔన్స్ కు $2,000 ఉండగా ఇప్పుడది $2,300 దగ్గర కొనసాగుతోంది. ఈ ఏడాది ఏప్రిల్లో అయితే ఔన్స్ బంగారం ధర $2,430కు చేరింది. 5 నెలల కాలంలోనే 10 గ్రాముల బంగారం ధర 60,000 నుంచి 71,000కు చేరింది. ఏప్రిల్ 12న ఏకంగా 73,958 రూపాయలుగా ఆల్ టైమ్ హై వాల్యూ నమోదు చేసింది.
యుఎస్ డాలర్ పై ఆధారపడడాన్ని తగ్గించుకునే ప్రయత్నం మొదలుపెట్టాయి వివిధ దేశాలు. తమ విదేశీ మారక నిల్వల్ని పెంచుకోవడంతో పాటు కరెన్సీ సామర్థ్యాన్ని పటిష్టం చేసుకునేందుకు బంగారం నిల్వలపై ఫోకస్ పెట్టాయి. దీంతో తమ దేశ సెంట్రల్ బ్యాంకులతో బంగారం కొనుగోలు చేయిస్తున్నాయి ప్రపంచ దేశాలు. అంతర్జాతీయ పరిస్థితులు ఎలా ఉన్నా పెట్టుబడుల ప్రత్యామ్నాయంగా లేకుండా పోయింది. రియల్ ఎస్టేట్ రంగం ఓ రేంజ్ వరకు వెళ్లి ఆగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా భూములు, బిల్డింగులు, ఇతర రేట్లు బ్రేక్ ఈవెన్ పొజిషన్ లో నిలిచిపోయాయి. రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ ఆశించినంతగా వచ్చే పరిస్థితి లేదు. పైగా భూములు, బిల్డింగులు లాంటి ఆస్తులకు రక్షణ లేదని భావన ప్రజల్లో ఉంది. గోల్డ్ అయితే బ్యాంకు లాకర్లలో దాచిపెట్టుకోవచ్చు. గోల్డ్ బాండ్స్ కొంటే అయితే ఇక తలనొప్పి ఉండదు. ఏదైనా అత్యవసరం వస్తే గోల్డ్ను అమ్మడం కూడా ఈజీ. భూములు, ఇతర ఆస్తులతో పోలిస్తే గోల్డ్ను నగదు రూపంలో మార్చుకోవడం చాలా ఈజీ అవుతుంది. సేమ్ టైం 10 లక్షల లోపు నగదు ఉంటే చెప్పుకోదగ్గ స్థిరాస్తి కొనలేం. ఇంటి స్థలం కొనాలన్నా ఆ డబ్బు సరిపోదు. అప్పుడు గోల్డ్ కొనిపెట్టుకుంటే ఇన్వెస్ట్మెంట్ సేఫ్ గా ఉండడంతో పాటు వాల్యూ పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు జనాలు. అందుకే అన్ని దేశాల సెంట్రల్ బ్యాంకులతో పాటు ఆయా దేశాల్లోని ప్రజల దగ్గర కూడా బంగారం నిల్వలు పెరుగుతూ వస్తున్నాయి. బంగారం దేశాల సెంట్రల్ బ్యాంకులకు స్థిరాస్తిగా పనిచేస్తుంది. ఆర్థిక సంక్షోభాల సమయంలో ఆర్థిక వ్యవస్థలను చక్కదిద్దేందుకు గోల్డ్ నిల్వలు ఉపయోగపడతాయి. ద్రవ్యోల్బణంతో పాటు కరెన్సీ వాల్యూ పడిపోకుండా, ఆర్థిక మాంద్యంలో కూరుకుపోకుండా గోల్డ్ నిల్వలు కాపాడుతాయి. కొన్ని దేశాలు రుణాల కోసం తాకట్టుగా బంగారాన్ని ఉపయోగిస్తాయి. 1997-98 ఆసియా ఆర్థిక సంక్షోభ సమయంలో బంగారం నిల్వలు విలువైన ఆస్తిగా పనిచేశాయి.